అందరికీ నమస్తే అండి. తమిళనాడులో రాజకీయాలు గంట గంటకు మారిపోతున్నాయండి. సో ఈరోజు మార్నింగ్కి ఉన్న అప్డేటు మధ్యాహ్నానికి ఉండట్లేదు, మధ్యాహ్నానికి ఉన్న సాయంత్రానికి ఉండట్లేదు, సాయంత్రానికి ఉన్నది రాత్రికి ఉండట్లేదు. మాటలు మారిపోతున్నాయి, అప్డేట్స్ మారిపోతున్నాయి. అంటే విజయ్కు ప్రజా మద్దతు ఉంది కానీ, ప్రజామోదం ఉంది కానీ, రాజకీయంగా ఆయనకు ఈ కన్నింగు, ఈ లౌక్యం, ఈ చర్చలు, ఈ అనుభవ రాహిత్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాల్లో డెక్కా ముక్కా తిన్న పార్టీలు, లోతులు తెలిసిన పార్టీలు ఆయన్ను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ఒక పార్టీ విజయ్కు మద్దతు ఇస్తాము కానీ మాకు డిప్యూటీ సీఎం పోస్ట్ కావాలి అని అడుగుతున్నారంటే ఎంత హై డిమాండ్ ఉందో అర్థం చేసుకోండి. సో దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఉన్న అప్డేట్ అన్ని ఛానల్స్లో బ్రేకింగ్. అండ్ విజయ్ గవర్నర్ని కలిశారు, 118 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని చెప్పారు. సో దాంతో గవర్నర్ అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ రేపు ఉదయం 11 గంటలకి సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా ముహూర్తం నిర్ణయించుకొని ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేస్తున్నారు, చకచకా రెడీ చేసేస్తున్నారు. ఎందుకంటే విజయ్ పార్టీకి ఉన్న 107 మంది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. 112 అయ్యాయి. 112 ప్లస్ వామపక్షాలు సిపిఐ 2, సిపిఎం 2, అక్కడికి 116 అయ్యాయి. వీసీకే పార్టీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా మద్దతు ఇస్తామన్నారు, అక్కడికి 118 అయ్యాయి. సో అలాగే ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది, 120 అయ్యాయి. దాంతో సరే ముస్లిం లీగ్ వాళ్ళు ఆప్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా వీసీగా మద్దతు ఇచ్చింది కాబట్టి అక్కడికి 118 కన్ఫర్మ్ అయ్యాయి. సో ఈ లిస్టుతో గవర్నర్ని కలిశారు విజయ్. దాంతో గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, రేపు ప్రమాణ స్వీకారం అనుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఇప్పుడు ఒక గంట నుంచి బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే, వీసీకే పార్టీ ఇంకా మద్దతును అధికారికంగా ప్రకటించలేదు. గవర్నర్ కార్యాలయానికి ఆ పార్టీ తరఫున చెప్పలేదు, నోట్ ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ వామపక్షాలు వాళ్ళ విలువను కాపాడుకుంటున్నాయి, మాకేమీ మంత్రి పదవి వద్దు. నిజానికి విజయ్ నుంచి ప్రతిపాదన ఏంటంటే, వామపక్షాల నుంచి 4 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, సిపిఐ నుంచి 2, సిపిఎం నుంచి 2. సో సిపిఎంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తాము, అండ్ సిపిఐలో కూడా ఒక మంత్రి పదవి ఇస్తాము ఒకరికి. కాంగ్రెస్ పార్టీలో 5గురిలో 2 మంత్రి పదవులు ఇస్తాము అని చెప్పారు. అలాగే వీసీకేలో 4 ఉన్నారు కదా, 2 ఉన్నారు కదా, 2లో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. అంటే బయట నుంచి మద్దతుగా వస్తున్న 11 మందిలో 5గురికి మంత్రి పదవులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు విజయ్. కానీ వామపక్షాలు ఏం చెప్పారంటే, మాకు మంత్రి పదవి అవసరం లేదు, మేము ప్రభుత్వంలో చేరం కానీ బయట నుంచి మద్దతు ఇస్తాం. సో టీవీకే పార్టీకి విజయ్ సీఎం అవ్వడానికి మేము బయట నుంచి మద్దతు ఇస్తాం కానీ ప్రభుత్వంలో చేరం, మాకు మంత్రి పదవులు అవసరం లేదు అని చెప్పారు. కానీ వీసీకే పార్టీ మాత్రం వాళ్ళకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒకరికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అని లెంకి పెడుతున్నారంట. ఇప్పుడు తాజా అప్డేట్ ఇది, మాకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే మేము మద్దతు ఇస్తాం, లేకపోతే మద్దతు ఇవ్వం అని తెగేసి చెప్తున్నారంట. దాంతో ఇప్పుడు విజయ్ బలం 116 దగ్గర ఆగిపోయింది. వీసీకే పార్టీ అధికారికంగా ఖరారు చేయట్లేదు. మరోవైపు ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళకు కూడా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా సాయంత్రం మద్దతు ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మద్దతు ఉపసంహరించుకున్నారు. మేము మద్దతు ఇవ్వము, మేము టీవీకేలో చేరము, టీవీకేకు మద్దతు ఇవ్వము అని చెప్తున్నారంట. దాంతో విజయ్ పార్టీ బలం 116 దగ్గర ఆగిపోయింది. ఇంకో 2 ఎమ్మెల్యేలు అవసరం వచ్చిందనమాట. సో ఆ 2 ఎమ్మెల్యేలని చూపించగలిగితే రేపు విజయ్ ప్రమాణ స్వీకారం తథ్యం. లేదంటే ఎనీ టైం గవర్నర్ నుంచి విజయ్కి ఆదేశాలు వెళ్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొద్దు అని. అంటే గంటకు ఎంత సమీకరణాలు మారిపోతున్నాయో చూడండి, ఎంత గాలివాటంగా మారిపోతున్నాయో చూడండి. దానికి కారణం ఏంటంటే, ఒక రకంగా రాజకీయాల్లో విపరీతమైన కన్నింగ్ ఉండాలి, వెన్నుపోట్లు ఉండాలి, చర్చలు ఉండాలి, లౌక్యం ఉండాలి, చొరవ ఉండాలి, తెగింపు ఉండాలి. అన్నిటికీ మించి ఎక్కడ తగ్గాలి నెగ్గాలి ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. కాకపోతే విజయ్ పార్టీకి ఆ ఒక్క 10 సీట్లు తక్కువ అవడంతో ఇప్పుడు చాలా చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 5 రోజులైంది. చాలా కష్టపడి వామపక్షాల మద్దతు కూడగట్టారు. వామపక్షాల వాళ్ళు ఫస్ట్ మద్దతు ఇవ్వమన్నారు, చివరికి మద్దతు కూడగట్టారు. వీసీకి ఫస్ట్ మద్దతు ఇవ్వమన్నారు, మళ్ళీ మద్దతు ఇస్తామన్నారు, మళ్ళీ మద్దతు ఇవ్వమని వెనకడుగు వేశారు, మళ్ళీ మాకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తేనే మేము మద్దతు ఇస్తామని ఇప్పుడు చెప్తున్నారు. ఇట్లా అంటే ఆడుకుంటున్నారు. నేను ఫస్ట్ రోజు మనం ఒక మాట చెప్పుకున్నాం, ఈ సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు మద్దతుగా వచ్చే ఎమ్మెల్యేలో డిమాండ్లు ఎక్కువ ఉంటాయి అని. సో ఇప్పుడు రేపొద్దున డిప్యూటీ సీఎం పోస్ట్ వాళ్ళకి ఇచ్చిన రేపొద్దున మా వాళ్ళనే గవర్నమెంట్ ఉంది కాబట్టి మాకు ఇంకొకరికి కూడా మంత్రి పదవి కావాలి అంటారు, లేదా మాకు పలానా కాంట్రాక్ట్ కావాలి అంటారు, లేదా మాకు పలానా పోస్టింగ్ కావాలి అంటారు. ఇలా విపరీతమైన డిమాండ్లు ఉంటాయన్నమాట. ఆ డిమాండ్లు మళ్ళీ నెరవేర్చకపోతే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామంటారు.
సో ఇలా ఎక్కువగా ఈ చీప్ ట్రిక్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏంటది బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, డిమాండ్లు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో విజయ్కి ఎలాగైనా సరే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భవిష్యత్తులో కూడా తలనొప్పులు తప్పవు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.